సంఘంగాను సమాజంగా కూడుకుని అయ్యా నీ సన్నిధిలో నాయన సంతోషించడానికి, నీ సన్నిధిలో ఆనందించడానికి, అయ్యా నీ నామాన్ని గణపరచడానికి, నీ మాటలు నేర్చుకున్నట్టు తండ్రి నేను మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి పొందనాలు సూత్రాలు తెలియజేసుకున్నాను. కలిసిన పాటల ద్వారా నీ నామాన్ని మనకు పరిచయం అయినా అంటే నేను అలాగే తండ్రి నేను అయ్యా 10 నిమిషాలు తండ్రి నేను నీ మాటలు నేర్చుకోవాలని ఆశపడుచుండేది తండ్రి నేను చెబుతున్న నాకులు తండ్రి నేను నీ ఆత్మని గుంపులు మెండుగా దయచేయండి. నీ పిల్లలకు ఆయన నీ మాటలు ఏ రీతిగా అందిస్తే చక్కగా నీ పిల్లలు వింటారు తండ్రి అదే రీతిగా తండ్రి జ్ఞానగల సంగతులు గొప్ప సంగతులు తండ్రి నేను మీరే నా ద్వారాగా మీరే పలికించిన సహాయం చేయకుండా చూపించు. ఇటువంటి నైనా నీ పిల్లలు తండ్రి నేను ఎక్కడ కూడా శ్రద్ధ ఉంచుకుంటాను, మాటలేదో శ్రద్ధ కలిగితానైనా నీ మాట ఆలోచించడానికి సహాయం చేయకుండా చూపించాను. ప్రతి విషయంలో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రార్థన క్రీస్తు యేసు నామములో ఇట్లుగా ప్రార్థించి అడిగిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. చేరొచ్చిన మీ అందరికీ మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా ఉన్నారంటే ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా మనం తెలియజేసుకుంటున్నాను. 10 నిమిషాలు మరి మాకు నేర్చుకుందాం. ప్రతి వారం ఎన్నో సంగతులు చక్కగా మనం నేర్చుకుంటున్నాం, వింటున్నాం. అలాగే ఈ వారం కూడా కొన్ని శ్రేష్టమైన మాటలు, ఉన్నతమైన మాటలు ఈ దినం కూడా మనం నేర్చుకుందాం. ఈ దినం మనం నేర్చుకోబోయే అంశం మీ టైటిల్ చెబితే ఆమె ఎప్పుడైనా టైటిలే అనుకుంటారు. ఖచ్చితంగా ఈ అంశం అంటే అంశం వినగానే మాకు తెలిసిపోయిందిలే, మాకు తెలుసు, మేము ఎన్నోసార్లు విన్నాంలే అని భ్రమలోకి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు అంశం చెప్పినప్పుడు ఈ విన్నదేలే, కొత్తగా వినేదే ఉందిలే అని చెప్పి అనాలోచనలు కొంతమంది ఉంటారు. కానీ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు నీతో మాట్లాడతాడు. వినాదిలే అనుకుంటా నువ్వు, కానీ దాంట్లోనే ఒక కొత్త సంగతి నీకు తెలియపరుస్తాడు. కాబట్టి మనం ఆసక్తి కలిగి దేవుని మాటలు ఆలోచించాలి, నేర్చుకోవాలి. అనాలోచనగా మట్టి ఎట్టి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ఉంటున్నాము. కాబట్టి ఈ దినాన మనం నేర్చుకోబోయే అంశం, నేర్చుకోబోయే పాఠం దేవుని ఇష్టం మనిషికి తెలుసా. దేవుని ఇష్టం మనిషికి తెలుసా. విన్నారా ఎప్పుడన్నా మీరు ఈ టైపులు? ఈ అంశం ఎప్పుడన్నా విన్నారా? చాలామంది సేవకులు చెప్పే ఉంటారు. చాలామంది సేవకులు, గొప్ప గొప్ప సేవకులు చెప్పే ఉంటారు. కానీ ఎవరి కోణం వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది. కాబట్టి ఖచ్చితంగా దేవుని మాట్లాడగిద్దాం. ఈ దినాన్ని మన నేర్చుకోబోయే పాఠం ఏంటి, అంశం ఏంటి? దేవుని ఇష్టం మనిషికి తెలుసా. ఏమండి, దేవుడు ఎక్కడ ఉంటాడు? భూమి మీద ఉంటాడా? పరలోకంలో ఉంటాడు. పరలోకంలో ఉన్న దేవుడు ఆయన ఇష్టం ఎలా తెలుసుకోవాలి మనం? ఆయనకి ఏది ఇష్టం మనకి ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలిసిద్దండి? ఎక్కడో ఆయన ఉంటాడు, మనం ఎక్కడో భూమి మీద ఉంటాం. ఆయనకి ఏది ఇష్టం మనకి ఎలా తెలిసింది? ఆయనకి ఏది ఇష్టం ఎలా తెలిసింది చెప్పండి. ఎలా తెలిసింది? ఆయనకి ఏది ఇష్టం తెలుసా మీరు? ఏమండి, ఒక భార్య భర్తలు అడిగితే పెళ్ళి 20 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల నుండి నా భార్యకి ఏది ఇష్టం ఇప్పుడు కూడా నాకు తెలియదు అంటాడు. ఆమెకి ఏది ఇష్టమో కూడా అసలు ఆమె అర్థం కావట్లేదండి నాకు. నేను ఒకటంటూ ఇంకోటి అనేది అసలు ఆ మనిషి ఏంటో నాకు అర్థం కావట్లేదు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏంటి పెళ్ళి, నా ఫలానికి ఇష్టం అదేమంటే నువ్వు తెలుసుకోవాలి అని అంటారు కొంతమంది. భార్య ఎలా అంటారు? ఈ పక్షి పెడతాను, అసలు నాకు ఏది ఇష్టం తెలుసుకోవాలి. నాకు 20 సంవత్సరాలు పెళ్ళి, మరి తెలుసుకోవద్దా? తెలుసుకోవాలా? ఏమంటే నా పలానా చీరంత ఇష్టం, నీకు తెలియదా? పండగకి తేవాలని అని చెబితే తెలిసేది. నీ మనసులో ఏముందో ఎలా తెలిసింది? నీ మనసులో ఏముందో తెలియాలంటే
చెప్తే తెలిసింది. ఫుడ్ ఏదో పలానా తినే ఇష్టం, పలానా అంటే నాకు ఇష్టం, తీసుకురండి మాట ఒకసారి చెప్తే రెండోసారి తీసుకుంటా. నా భార్యకి అయితే పలానా అంటే ఇష్టం, పలానా అంటే ఇష్టం అని చెబితే తెలిసింది. అలాగే భర్త కూడా ఏది ఇష్టం, కొంతమంది భార్య తెలియదండి, ఎప్పుడు చూసినా కసు కూర్చుంటూ ఉంటాడు, లేచిన కాంచి లెగుతాడు నా మీద గొడవ కొడతా ఉంటాడు. సో నాకు ఏది ఇష్టం తెలియదండి అని భార్య అంటుంది. భర్త కూడా అదే అంటాడు, ఏమంటే ఈ ఇంటికి వచ్చినంత మనశ్శాంతి లేదండి నా భార్య వల్ల, అసలు నాకు ఏది ఇష్టం నాకు తెలియదండి. ఇలా భార్య భర్తలు అడుగుతూ ఉంటే ఇక పెళ్ళి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఒకరి ఇష్టాలు ఒకరికి తెలియవు. మరి ఎక్కడో పరలోకంలో ఉన్న దేవుడికి ఏది ఇష్టం మనకి ఎలా తెలిసింది? మరి మనం ఆలోచించినట్లయితే ఆయనకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో ఇదిగో ఆయన మనసులో ఉన్నదంతా కూడా ఇదిగో ఈ యొక్క గ్రంథంలో రాసి ఇచ్చాడు మనకి. నాకు పలాంటి ఇష్టం లేదు, నాకు పలాంటి ఇష్టం, నా మనసులో ఇది ఉంది, మీరు తెలుసుకోవాలి అని ఆయన మనసులో ఉన్నదంతే ఇదిగో ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రాసి ఇచ్చాడు, మనం తెలుసుకోవాలి. అంటే ఒకసారి దేవుడికి ఏది ఇష్టం పక్కన పెట్టి అసలు మనకి ఏది ఇష్టమో తెలుసుకున్నాం, మనకి ఏది ఇష్టమో తెలుసుకున్నాం. అసలు సహజంగా మనుషులకి ఏది ఇష్టం చెప్పండి? సహజంగా అన్ని ఇష్టమేనా? మా కేర్సీలు అన్ని ఇష్టం ఎందుకు చెప్పాలను చెప్పు. కేర్సీలలో నీకు ఏది ఇష్టం అడిగారు, ఏదో చెప్పాను, రొయ్యలు బిర్యానీ ఇష్టం ఉన్నాడు ఆయన, అదేనా? కేర్సీలలో అందరికి వస్తే రొయ్యలు బిర్యానీ ఇష్టం ఉన్నాడు ఈయన. ఈయన రొయ్యలు బిర్యానీ వండి పెట్టాలి మన కేర్సీలు పెట్టినప్పుడు. సరే, మా చెల్లికి ఏది ఇష్టం తెలుసా? ఓకే, రొయ్యలు బిర్యానీ ఇష్టం అన్నాడు. కొంతమంది బంగాళ ఫ్రై అంటే ఇష్టం అన్నారు. నాకు గుర్తు అన్నీ, నాకు అన్నీ గుర్తు. అందరూ ఏదేది ఇష్టం అన్నారు నాకు బాగా గుర్తు. ఒక ఆయన ఉప్పు చేప, ఉప్పు చేప చేయడానికి రాలేదుగా. ఏది ఇష్టం అంటే ఉప్పు చేప మంచిది, మంచి టేస్ట్కి వెళ్ళాలి మన వాళ్ళు. ఇంకేమన్నారు? స్వీట్ అంటే ఇష్టం, ఆర్ట్ అంటే ఇష్టం, ఇంకా చాలా చెప్పారు మన వాళ్ళు. కేర్సీలు పెట్టినప్పుడు ఒక ఇంట్లోకి వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక రకమైన చెప్పారు. బిర్యానీ అంటాడు కాసేపు ఇంకోటి అంటాడు, కాసేపు ఇంకోటి అంటాడు. ఆయన చాలా చాలా ఇష్టం మనిషికి. తినే ఫుడ్లు కానీ ఉండేది, తినే ఫుడ్. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదంటే? అందరికి ఇష్టమే బిర్యానీ అంటే. ఎవరికైనా ఇష్టం లేదని ఉంటారా? అందరికి ఇష్టమే బిర్యానీ అంటే. అది మటన్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ ఏదైనా కానీ బిర్యానీ అంటే అందరికి ఇష్టమే ఫుడ్ విషయంలో. మరి వస్త్రాలు అంటే రకరకాల వస్త్రాలు వస్తున్నాయి కదండి. వస్త్రాలు అంటే బట్టలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? లేటెస్ట్గా పురుషులకి ఏమో ప్యాంట్ షర్టే వస్తుంది, అదే మహాండ 2 రకాలు వస్తూ ఉంటాయి. పాతవి కూడా అదే ట్రెండ్, మళ్ళీ అవి వేసుకుంటాం మన పురుషులు. స్త్రీలు అయితే ఇన్ని రకాల బట్టలు అంటే ప్యాంట్లు మోకాల పైన గిలకలుగా ఉంటాయి. ఈ మధ్య స్త్రీలు వేసుకుంటారు, యవనస్తులు స్త్రీలు. ఒకప్పుడు మనం చిన్నప్పుడు వేసుకుంటే అవి కొత్త అయిపోతాయి పెద్ద అయినాక. ఇప్పుడు అదే ట్రెండ్ అనమాట. ఏమంటే మోకాల పైన ఉండాలి ప్యాంటు. వస్త్రాలు చాలా చాలా ఇష్టం చాలా మంది వస్త్రాలు అంటే. తినే ఫుడ్లో ఇష్టాలు ఉంటాయి, వస్త్రాల్లో ఇష్టాలు ఉంటాయి. ఇంకా ఫోన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఇది లేదు అసలు జీవితం లేదు ఇప్పుడు ఇవాళ మనకి. నిద్ర పంపులు ఏమన్నా నిద్ర ఫోన్ ఆడుతుంది అంటాం, తడుగుంటాడు మంచం ఫోన్ ఆడడం లేదు అంటే. ఫోన్ అంటే బాగా ఇష్టం, టైంపాస్ అదే కదా, పక్కన వ్యక్తితో మన సంబంధం లేదు. కాబట్టి ఇద్దరికి కుటుంబం భోజనం కూర్చున్నప్పుడు చక్కగా మాటలు చెప్పుకొని సరదాగా మాటలు చెప్పుకొని చక్కగా భోజనం చేసేవారు. ఇప్పుడు అన్నం తెలియదప్పుడు ఫోను, పక్కన వ్యక్తితో మనకు సంబంధం లేదు. ఫోన్ లేకపోతే జీవితం లేదన్నట్టు మీ ప్రపంచం, అవునా? ఈ రోజున ప్రపంచ జనాభా ఎంతమంది? సుమారు 900 కోట్ల మంది. 900 కోట్ల మందిలో ఒక 800 కోట్ల మంది 800 కోట్ల ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు. సరే, 850 కోట్ల ఫోన్లు ఉంటాయి. ఏం లేదు, ఒక్కొక్కరు 2 మెయింటైన్ చేస్తారు తెలుసా? ఫోన్లు ఒకటి, మిగతా ఒకటి. ఫోన్లు అంటే చాలా ఇష్టం అండి చాలా మంది. కొత్త బ్రాండ్లు వచ్చినాయి మార్కెట్లోకి. అంటే దీన్ని పాత పడిపోయింది, ఇచ్చేసి కొత్త ఫోన్ తీసుకోవాలి. ఏది ఇది అని ఇష్టం అనేది లేదు మనిషికి. ప్రతిదీ కూడా ఇష్టమే. ఫోన్లు అంటే ఇష్టం, వస్త్రాలు అంటే ఇష్టం, భోజనం అంటే ఇష్టం, రంగులు
రంగులంటే ఏ కలర్స్ అంటే ఇష్టం? రంజిత్ గారి గ్రీన్ అంటే ఇష్టం అంటే. రెడ్ అంటే బ్లూ, బ్లాక్. ఏదండి, ఏ రంగు ఇష్టం లేదా మీకు? మీకు అన్నీ ఇష్టం అయ్యండి, అన్నీ ఇష్టం నీకు. నాకైతే వైట్ అంటే ఇష్టం. నాకు వైట్ అంటే చాలా ఇష్టం. నాకు నేను పెయింట్ పని చేస్తాను, ఎన్నో రంగులు చూస్తాను, మంచి కలర్స్ చూస్తా, కానీ నాకు వైట్ అంటే చాలా ఇష్టం. నాకు కాబట్టి అనేకమైన ఇష్టం, అన్ని ఇష్టాలే మనిషికి, అన్ని ఇష్టాలే. ఏ ఇష్టం అంటే వాళ్ళ ఇష్టమేగా, వాళ్ళ ఇష్టం. ఏ ఇష్టంలోనే కానీ సరే నా ఇష్టం నువ్వేం చెప్పేది అనే స్థాయికి మనిషి వెళ్ళిపోయాడు. ఎదుటి వ్యక్తి చెప్పేటప్పుడు దాన్ని స్వీకరించే మనసు లేదు. స్వీకరించే మనిషి లేకపోవడం వల్ల ఇదిగో మనిషి జీవితం పతనమైపోతుంది. ఇవాళ రోజున మనుషులు ఎలా అయిపోయారంటే ఎవరిష్టం వాళ్ళే. సోషల్ మీడియా మరి విపరీతంగా పాజిటివ్గా ఉంటాయి. ఎన్ని వార్తలు చూడాలా ఇదిగో ప్రియుడి కోసం భర్తను చంపేసిన స్త్రీ, ఆ పిల్లడు కొడుకుని కూడా చంపేసింది నాకు వాడి చేత. ఇలా ఎందుకంటే నా ప్రియుడు అంటే నాకు ఇష్టం. భర్త అంటే ఇష్టం లేదా? 2 సంవత్సరాలు కాపురం చేశారు, ఇష్టం లేదు. మరి మధ్యలో వచ్చాడు, వాడంటే ఇష్టం, ఆమె అంటే ఇష్టం. ఇలా మనిషి ఎలా వెళ్ళిపోయాడంటే తారస్థాయికి వెళ్ళిపోయాడు. నాకు బలాన్ని అంటే ఇష్టం, అదే ఇష్టం. మనకు చెబుతున్నాగా వినిపించుకోరేగా. ఎలా వెళ్ళిపోయారంటే నాశనానికి వెళ్ళిపోయారు. ప్రారంభంలో చూసుకుంటే ఇశ్రాయేల్ పరిస్థితి ఎలా ఉందంటే ఇదిగో దేవుడు ఇశ్రాయేల్ గురించి ఎంత ఉన్నతంగా ఆలోచించాడండి. ఇశ్రాయేల్ ప్రజల గురించి ఎంత ఉన్నతంగా ఆలోచించాడు ఆయన. కానీ వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే ఇదిగో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతికారంట. నా మాటలు కాదు ఇదిగో దేవుడు చెప్పి బాధపడుతున్న మాటలు ఇదిగో ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఇంకే అసలు చెప్పుకోవాలంటే చాలా ఉంది చెప్పుకోవాలంటే. చాలా మంది అసలు ఏదో నేను అందంగా కాపాడాలని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందంగా కాపాడాలి, ఏదేమైనా కానీ సమాజంలో అందంగా కాపాడాలి. దానికోసం ఎన్ని క్రీములు రాస్తారు, ఎన్ని మేకప్లు వేస్తారు, ఎన్ని డ్రెస్సులు మారుతారు. పూటగా డ్రెస్సు, తలలకు రంగులు. 50 సంవత్సరాలు ఉన్నాడు, కుర్రలా ఉన్నాడు, వేసాలతో సహా మొత్తం నల్ల రంగు వేసి ఉంటాడు అయ్యగారు. స్టేజ్ మీదకి వచ్చి గొప్ప మాటలు చెబుతూ ఉంటాడు. ఎందుకు? ప్రజలకి నేను అందంగా కాపాడాలి. అందుకే ప్రారంభంలోనే వాళ్ళ జీవితాలు ఎలా అయిపోయినాయంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతికారు. అందుకే దేవుడు బాధపడుతున్నాడు. ఒకసారి ఆలోచించినట్లయితే మనం న్యాయాధిపతులు 21వ గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతి వాడును ఏదంట తమకు తాము ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చాను. ఏదంట ఇశ్రాయేలుకి ఆ దినాల్లో రాజు లేడు. కాబట్టి ఏం చేయాలి? తినుచు త్రాగుచు సింగులెత్తు గంతులెత్తు, ఏమంటే తినుతూ త్రాగుచు ఆటలు ఆడటానికంటే ఆటలు అంటే ఏం ఆటలు అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఏం ఆటలు అనుకుంటున్నారు? క్రికెట్ అనుకుంటున్నారే, టెన్నిస్ అనుకుంటున్నారు? కాదు, ఈ ఆటలు కావు. కోతి కొమ్మచ్చి కర్రా విల్ల ఈ కావు. తాగుతూ తినుచు వాళ్ళకి ఇష్టం వచ్చాడు బ్రతుకుతున్నారంటే ఏదో తాగుతున్నారు, పేకల్లా తాగుతున్నారు. ఒంటి మీద వస్త్రాలు వండియాలి ఏమో కూడా చూసుకోవట్లేదు. వాళ్ళు వ్యభిచారంతో బరి తెగించేసారు మాట చెప్పాలంటే. వాళ్ళకి ఇష్టం వచ్చేట వాళ్ళు జీవిస్తున్నారు, బ్రతుకుతున్నారు. ఎందుకంటే చెప్పేవాడు లేడు. మా ఇష్టం మమ్మల్ని ఎవరు ఆపేది అన్నట్లుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. చెప్పేవాడు ప్రారంభంలో మోషే గారు నడిపించాడు, యోషువ గారు నడిపించాడు. న్యాయాధిపతులు 15 మంది న్యాయాధిపతులను దేవుడు నియమించాడు వాళ్ళ కోసం. ఏమండి, ఇశ్రాయేల్ ప్రజల కోసం దేవుడు ఎంత ఉన్నతంగా ఆలోచించాడు. వాళ్ళ జీవితాలు బాగుండాలి, వాళ్ళ బ్రతుకులు బాగుండాలి. ఇదో చాలా కష్టపడుతున్నారు వాళ్ళు, ఎట్టి చాకరీ చేస్తున్నారు వాళ్ళు. ఏదైనా కానీ ఆ బంధకాలను చిడిపించాలి, వాళ్ళకు మంచి జీవితాన్ని ఇవ్వాలి, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి దేవుడు ప్రారంభంలో ఎంతో కళ్ళగాని ఎంతో ఆలోచించాడండి వాళ్ళ కోసం. ఆయన వాళ్ళైతే ఎలా ఉన్నారు? వాళ్ళకి ఇష్టం
వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బ్రతికారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బ్రతికారంటే రాజు లేకపోతే చెప్పేవాడు లేకపోతే ఏమండి, నిజంగా చెప్పేవాడు లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు బ్రతికితే దేవుడు ఏం చేస్తారు తెలుసా? లేపేస్తాడు. నిజం. వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు బ్రతికితే దేవుడు చంపేస్తాడు. ఏమన్నా మమ్మల్ని చంపట్లేదే, మాకు ఇష్టం వచ్చిన బ్రతుకుతున్నాగా అని అనుకోవచ్చు. ఇది కృపాకాలం. వస్తా దీని దగ్గరికి వస్తా. ఆ దినాల్లో వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు బ్రతకబట్టే దేవుడు వాళ్ళని చంపేశాడు. ఉదాహరణకి సుధమ గారి పట్టణంలో ఎలా ఉందో ఆ పరిస్థితి? చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు వ్యభిచారం అంట. అంటే దోతలు వచ్చినప్పుడు ఆ దోతలు పంపించేయండి. చిన్నపిల్లలే ఎగబడ్డారంటే ఏ స్థాయిలో ఉంది ఒకసారి ఆలోచించండి. సుధకుమార్ పట్టణం. దేవుడు ఊరుకున్నాడా? నైట్కి నైటే అగ్ని గంధంతో కాల్ చేశాడు. నోవా దినాల్లో ఎలా ఉంది పరిస్థితి? వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇదిగో నోవా గారిని లేపాడు. ఓడ కట్టన్నాడు. ఓడ కట్టించిన తర్వాత ఇదో 100 సంవత్సరాలు, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, 100 సంవత్సరాలు ఏదో దేవుడి గురించి సువార్త ప్రకటిస్తూ మీరు మనసులు మార్చుకోండి, మీరు మారండి, మీ జీవితాలు మార్చుకోండి, ఇదో ప్రళయం అవుతుంది అంటే ఒక్కలానే అన్నారా? ఎగతాళి చేశారు ఆయన. ఎవరైనా మారతారా అని చెప్పి ఆయన 100 సంవత్సరాలు టైం ఇచ్చాడు. ఒకలానే మారారా? మాలేదు. మా ఇష్టం వచ్చి మేము బ్రతుకుతాం అని చెప్పి నోవా గారిని ఎంత ఎగతాళి చేశారంటే ఇదిగో మనకి ఒకసారి ఆ స్థాయిలోకి మనం వెళ్ళిపోతే, ఆ ప్రదేశంలోకి వెళ్ళిపోతే, మనం ఆ సిచ్యువేషన్లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. మనసు పెట్టి ఒకసారి ఆ దాంట్లోకి వెళ్ళిపోతే మనకు అర్థమవుతుంది ఆయన ఎంత ఎగతాళి చేశారు. దేవుడు ఊరుకున్నాడా? జలప్రలయం ద్వారాగా వాళ్ళని చంపేశాడు. నిజమండి. ఎవరికి ఇష్టం వచ్చాడో వాళ్ళు బతికితే దేవుడు ఊరుకోడు, చంపేస్తాడు. అదే చెబుతున్నాడు ఇక్కడ ఏం చెబుతున్నాడంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు చెబుతుంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చూస్తున్నామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి కనుక అరణ్యములో చంపేశాడంట. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని. ఎందుకు? ఆయనకి ఇష్టంగా బ్రతకలేదు. మనం ఇష్టంగా బ్రతకడం కాదు. ఎవరికి ఇష్టంగా బ్రతకాలి? నీకు బ్రతుకునిచ్చి, నీ జన్మనిచ్చి, ఇదో నువ్వు అడగమంది ఈ గాలినిచ్చి, నీరునిచ్చి, ఈ ప్రకృతిని మొత్తం నీకు ప్రాణంగా పెట్టి, ఈ ప్రకృతిలో మొత్తం సమస్తాన్ని నీకు ఇచ్చి, మరి ఆయన ఏమడుగుతున్నాడు? ఇదిగో నాకు ఇష్టంగా బ్రతకండి అని చెప్పి అంటున్నాడు. వీళ్ళేం చేశారు? వాళ్ళకి ఇష్టం వచ్చి వాళ్ళు బ్రతికారు. అడగ వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చాడు, దాహం అవుతుందంటే మాకు మాంసం తినాలని చెప్తున్నాడు. మాంసం తిని ఇచ్చాడా? కూరగాయలు ఇప్పుడు కూరగాయలేనా? మాకు మాంసం తినాలని చెప్తున్నాడు. మాంసం ఇచ్చాడా? ఇన్ని చేశాడు వాళ్ళకి. మరి వీళ్ళు ఎలా ఉండాలి? దేవునికి ఇష్టంగా బ్రతకాలి. వీళ్ళు ఏం చేశారు? దేవునికి ఇష్టంగా బ్రతకలేముడు వాళ్ళు ఏం చేశాడు? అరణ్యంలో చంపేశారు. వారిలో ఇంకా చదువుకుంటూ వెళ్ళిపోదాం. వారి ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని లేచిరి. వ్యభిచరించినందున ఒక్క దినమునే ఎంతమంది? 20. ఒక్క దినం 23,000 మంది చంపేశాడు. కూలీరి అంటే వాళ్ళు ఏదో రేసం వచ్చి కూలిపోవాలా, తిండి లేక కాదు. ఒక దినంనే 23,000 మంది కూలీరి అంటే ఒక దినాన్ని 23,000 మందిని వేసేసాడు. ఎందుకు? వ్యభిచరించారు వాళ్ళు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు. ఏమన్నా దేవుడు వ్యభిచరించమన్నాడా?
ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం లేదు. అందుకే వారికి ఇష్టం వచ్చిన వాళ్ళు బ్రతికారు కాబట్టి, ఇదిగో వ్యభిచరించారు కాబట్టి, ఇదిగో ఒక్క దినాన్ని 23,000 మందిని చంపేశాడు. ఇక్కడ గట్టిగా 15 శవాలు ఉన్నాయంటే మనకు అడలెత్తిపోతాయి, ఆశ్చర్యపడిపోతాం. 5-6 శవాలు ఉన్నాయంటే 23,000 శవాలు ఉన్నాయంటే ఒకసారి ఆలోచించండి. 23,000 శవాల్ని మనుషులు లేపేశాడు. ఎందుకు? వాళ్ళకి ఇష్టం వచ్చిన బ్రతికారు, వ్యభిచరించారు కాబట్టి. ఏమండి, మనకి ఇష్టం వచ్చిన మన బతికితే ఎంత ప్రమాదం తెలుసా? ఇప్పుడే తెలుసుకున్నామంటారా? ఇంకా ఉంది. మనకి ఇష్టం వచ్చినట్టు మనం బ్రతికితే, దేవుడికి ఇష్టం వచ్చినట్టు బ్రతకకుండా మనకి ఇష్టం వచ్చి మనం బ్రతికితే ఎంత ప్రమాదం ఉందో. ఇదో ఎక్కడ చెబుతాడంటే లూకా సువార్తలో చెబుతాడు. మనం సండే స్కూల్ నుంచి వింటానే ఉంటాం ఈ మాట, సండే స్కూల్ నుంచి వింటానే ఉంటాం, కానీ దాని యందు దృష్టి పెట్టాం మనం. ఇదో మనకి ఇష్టం వచ్చిన మనం బ్రతికితే ఎంత ప్రమాదం ఉందో. ఇదిగో లూకా సువార్త 16:19 నుంచి మనం చదువుకుని అర్థం. ఆ దినాల్లో వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు బ్రతికితే, విసరించితే ఒక్క దినాన్ని 23,000 మందిని చంపేశాడు. ఇదిగో అదే కాక మనకి ఇష్టం వచ్చిన మనం బ్రతికితే ఏదో ఎంత ప్రమాదం ఉందో. ఇది లూకా సువార్త 16:19 చెబుతాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం. ధనవంతుడు ఒకడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రము ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖింపబడుచున్నాడు. అబ్రహామును చూసి తండ్రి అయిన అబ్రహామా పంపము కేకలు వేసి చెప్పాడు. ఇంకా అబ్రహం గారు ఏమంటున్నాడు? కుమారుడా, నీవు నీ జీవితకాలం, ఇది అండర్లైన్ చేసుకోండి, ఇది అండర్లైన్ చేసుకోండి, మా తెలిసిన అనుకోబాకండి, ఇది అండర్లైన్ చేసుకోండి. ఏమంటున్నాడు ఇక్కడ? నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు, లాజరు కష్టం అనుభవించాడు, జ్ఞాపకం చేసుకోండి. నెమ్మది పొందుతున్నాడు, నువ్వు యాతన పడుతున్నావు. చాలా 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 ఇవన్నీ మనకు తెలిసినాయి. మీ మొత్తం ఎందుకు చదివించారంటే మళ్ళీ ఒకసారి ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటారు. మీ అన్ని చదివించాయండి. ఆయన ఏమి అంటున్నాడంట? బహుగా సుఖపడతాడంట ఉదారంగ బట్టలు వేసుకొని. ఉదారంగ బట్టలు అంటే అప్పట్లో అవి గొప్ప, ఉదారంగ బట్టలు వేసుకొని ప్రతిదినం సుఖపడుతున్నాడు. సుఖపడతాం అంటే ఈ రోజు దినాలు లెక్క చెబితే లెగితే ఏసీలో ఉంటాం, లెగితే వాళ్ళ ఇష్టం వచ్చి లగ్జరీ లైఫ్ అనిపించడం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, ఇక నేను పచ్చికి చెప్పలేను, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అనుభవించడం, సుఖపడతాం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు. ఎవరికి వాళ్ళకి ఇష్టంగా ఉంటే, ఇష్టం వచ్చినట్టు జీవిస్తే, దేవుడికి ఇష్టంగా బ్రతకకుండా మనకి ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తే, ఇదిగో ఎక్కడ ఉంటామంట? ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? పాతాళంలో ఉన్నాడండి. ఆయనకి ఇష్టం వచ్చిన ఆయన బ్రతికాడు కాబట్టే, దేవుని ఇష్టాన్ని ఎరగొన్నాడు కాబట్టి, ఇదిగో ఎక్కడున్నాడు? ఆయన పాతాళంలో ఉన్నాడు. ఇదిగో ఆయనకి ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకుండా ఉంటే మనం కూడా పాతాళంకి వెళ్ళే అవకాశం ఉంది. ఆ యుగయుగాలు కాలిపోయే ప్రమాదం ఉంది. సావులేదు. శారీరకంగా మనం చచ్చిపోవచ్చాము, కానీ ఆత్మీయంగా ఆ రెండో మరణం తప్పించుకోవాలంటే ఇదిగో దేవుడికి ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకాలి. ఇదిగో దరిద్రుడైతే లాజరు గారు అయితే ఎలా బతికాడు? కష్టపడ్డాడు ఆయన. కుక్కలతో పోటీ పడి ఆ రొట్టె ముక్కల కోసం ఇదిగో పోటీ పడి తిన్నాడు. కురుపులు ఉండే 1 గంట కురుపులు ఉండే, అయినా కానీ దేవుడికి ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు కాబట్టే ఇదిగో దేవదూతలు ఆయన వచ్చి తీసుకెళ్ళిపోయారు. మరి ఈ ధనవంతుడు కూడా తీసుకెళ్ళొచ్చుగా, ఎందుకు తీసుకెళ్ళలేదు అంటే ఇదిగో ఆయన భూమి మీద తనకి ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు కాబట్టే ఇదిగో ఆ పాతాళానికి వెళ్ళిపోయి ఒక్క చుక్కేమంటాడు, ఎక్కువ కూడా వద్దు. మన దాహం వేస్తే గట్టిగా ఒక్కొక్కరు 6 లీటర్లు లేపేస్తారు ఎంపట్లో. దాహం వేస్తే ఎండలాకాలం బాగా ఈ సంవత్సరం బాగా ఎండలు కాసింది.
దాహం అంటే ఏదో ఒకసారి చూశారు మన వాళ్ళు. ఇంతకంటే భయంకరమైన ప్రదేశం ఉంది. ఆ ప్రదేశానికి వెళ్ళకుండా ఉండాలంటే ఇదిగో దేవుడికి ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకాలి. లేకపోతే చాలా ప్రమాదంలో వెళ్ళిపోతాం మనం. నా ఇష్టంలే, నాకు ఆరోగ్యం ఉందిలే, నాకు ఇదో నేను కండలు తిరిగిపోయాయి, నాకు ఏ వ్యాధి లేదు, నేను 100 సంవత్సరాలు బతుకుతాలే అని భ్రమలో ఉంటున్నారేమో. లేదు, నాకు వెనకమాల రాజకీయ నాయకులు అంటుంది, లేకపోతే పదవి ఉంది, లేకపోతే చాలా మంది నాకు వెనకమాల బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకేమి లేని చెప్పి విర్రవీగుతున్నారేమో. లేదు, నేను పెద్ద పెద్ద సేవకుల్ని నాకు ఇష్టం వచ్చినట్టు నేను చెబితే వాళ్ళు వింటారులే, నా ఇష్టంలే, నేనేది చెబితే అది జరిగిద్దిలే అని అనుకుంటున్నాను. చాలా ప్రమాదం ఉంది. ఇదిగో పాతాళంలోకి పోయే ప్రమాదం ఉంది. ఎందుకు? దేవునికి ఇష్టంగా బ్రతకపోతే ఎంత ప్రమాదం ఉందో మనం తెలుసుకున్నాం, ఇంకా తెలుసుకుంటాం. ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. పూర్తిగా వర్తమానం దేవుడి చిత్తం అయితే ఈసారి తెలియజేస్తున్నాం. అసలు ఆయనకి ఏదైతే ఇష్టమో, ఎలా ఉంటే ఇష్టపడతాడో దేవుడు, దేవుడి చిత్తం అయితే మరొకసారి తెలుసుకుందాం. తల వంటి నడిచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగేవా నీ మన ఆశీర్వాదాలు తెలియజేసుకుంటాం తండ్రి. భూమి మీద నీ పిల్లలకు కావాలని, ఆ పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలని, అయ్యా ఎంతో కళ్ళగా ఉండాలని అయ్యా, మేమైతే ఈ భూమి మీదకి వచ్చి తండ్రి నేను మాకు ఇష్టం వచ్చినట్టు మేము బ్రతుకుతుండగా తండ్రి అయ్యా, మమ్మల్ని ప్రేమించి తండ్రి మీకు ఇష్టమైన మీ ప్రియకుమారిని ఈ లోకానికి పంపించి తండ్రి అయ్యా, మీ పిల్లలందరూ తండ్రి నీ వద్దకు చేరాలని తండ్రి అయ్యా, మీకు ఇష్టమైన మీ ప్రియకుమారిని ఈ లోకానికి పంపించి ఆ బలియాగాన్ని త్యాగాన్ని జరిపించారు అయ్యా. ఇక నుంచి అయినా తండ్రి నేను మా ఇష్టాలు కాదు కానీ నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి మీరు కృప చూపించి దయ చూపించి ప్రతి విషయంలోనికి కృతజ్ఞతలు తండ్రి. నా తర్వాత మాట్లాడబోతున్నా నీ దాసులని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఏమైనా చారుగానే దయచేయండి, ఉన్నతమైన మాట తండ్రి ఆయన వివరించబోచుండగా ప్రతి విషయంలోనికి కృతజ్ఞతలు ఈ ప్రార్థన క్రీస్తు చేసుకున్నాము ఇక ప్రార్థించాడు పెడుతున్నాను తండ్రి.